ఏపీ రాజకీయాల్లో మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ప్రతిపక్షాలు, వామపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. మోడీ పట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూపిస్తున్నటువంటి వైఖరిపై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, అలాగే విశాఖ రైల్వే జోన్, పోలవరం నిధులు, విభజన హామీలపైన ప్రధానిని నిలదీయాల్సింది పోయి కేవలం ప్రశంసలకే పరిమితమయ్యారని మండిపడ్డారు రామకృష్ణ. చెప్తా ఉన్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు. మీరు మీ స్వార్థపర రాజకీయాల కోసం ఇవాళ దేశంలో జరగని దాన్ని జరిగినట్లు ప్రచారం చేస్తూ ఉన్నారు. దేశమంతా కోడే కూస్తూ ఉంది. ఇలాంటి నరేంద్ర మోడీ లాంటి పనికిమాలిన ప్రధానమంత్రి ఈ దేశానికి ఇంతవరకు రాలేదని మీరు దాన్ని కప్పిపుచ్చడానికి, దీన్ని అంతా కూడా హంగామా చేయడానికి మీరు పూనుకుంటా ఉన్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం.